ఇక హీరో నాగార్జున వ్యవహారంపై ఎక్స్ వేదికగా మంత్రి కొండా సురేఖ ఒక పోస్ట్ చేశారు. ఇక నాగార్జున ఆయన కుటుంబ సభ్యులను బాధ పెట్టాలన్న ఉద్దేశం తనకు లేదనన్నారు. అక్కినేని నాగార్జున ఆయన కుటుంబ సభ్యులను బాధ పెట్టాలని, పరువు తీయాలన్న ఉద్దేశం లేదని ఈ సందర్భంగా ఆమె స్పష్టం చేశారు. ఇక తన మాటల్లో ఏదైనా అనుకోని అభిప్రాయం ఉంటే దానికి తాను చింతిస్తున్నానని కూడా చెప్పారు. ఇక మాటలను ఉపసంహరించుకుంటున్నానని మంత్రి కొండా సురేఖ ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ తిరుపతి సిద్ధంగా ఉన్నారు. తిరుపతి, చెప్పండి, ఒకప్పుడు రాజకీయంగా ఇది పెద్ద దుమారమే రేగిందని చెప్పుకోవాలి. ఎందుకంటే కొండా సురేఖ చేసినటువంటి వ్యాఖ్యలు మామూలు వ్యాఖ్యలు కావు. అయితే దీనిపైన కూడా నాగార్జున కోర్టులో పరువు నష్టదావం కూడా వేశారు. కోర్టు పరిశీలనలో ఉన్నప్పటికీ కూడా కొండా సురేఖ ఇలాంటి పోస్ట్ పెట్టడం ఏ విధంగా చూడొచ్చు అంటారు? సాయిరాం, కోర్టులో సురేఖకు వ్యతిరేకంగా తీర్పు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలోనే కొండా సురేఖ ఎక్స్ వేదికగా నాగార్జునకు ట్వీట్ చేసినట్టుగా చర్చ కొనసాగుతుంది. నాగార్జున లేదా అతని కుటుంబ సభ్యులను బాధ పెట్టాలనే ఉద్దేశం లేదంటూ ఎక్స్ వేదికగా కొండా సురేఖ అర్ధరాత్రి పోస్ట్ చేసినటువంటి ఆ సిచ్యువేషన్ ఉంది. అక్కినేని నాగార్జున లేదా అతని కుటుంబ సభ్యులు బాధ పెట్టాలని లేదా పరువు తీయాలనే నాకు ఎటువంటి ఉద్దేశం లేదు. వారి విషయంలో నా ప్రకటనలో ఏదైనా అనుకోని అభిప్రాయం ఉంటే దానికి నేను చింతిస్తున్నాను, దానికి ఆ వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటానని సురేఖ ఎక్స్ వేదికగా ట్వీట్ చేసినటువంటి పరిస్థితి. ప్రజెంట్ ఇప్పుడు తెలంగాణ కావచ్చు, 2 తెలుగు రాష్ట్రాల్లో ఇదే ట్వీట్ పై చర్చ అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి. గతంలో కొండా సురేఖ నాగార్జున కుటుంబంపై చేసినటువంటి వ్యాఖ్యల నేపథ్యంలో కోర్టులో ప్రజెంట్ కేసు నడుస్తుంది. ఇప్పటికే ట్రయల్ రన్ కొనసాగినటువంటి పరిస్థితి. ఆ తర్వాత సురేఖకు అనుకూలంగా తీర్పు రాకపోవడంతోనే ఆ లాయర్ల సూచన మేరకే కొండా సురేఖ ఇలా ట్వీట్ చేసినట్టుగా చర్చ అయితే కొనసాగుతున్న పరిస్థితి. హీరో నాగార్జున ఆయన కుటుంబంపై గతంలో చేసినటువంటి వ్యాఖ్యల పట్ల పశ్చాత్తాపం వ్యక్తం చేస్తున్నానంటూ కొండా సురేఖ ట్వీట్ చేశారు. వారికి కించపరచాలన్న ఉద్దేశం తనకు లేదంటూ అర్ధరాత్రి 12 గంటల సమయంలో సురేఖ ట్వీట్ చేయడం ఇప్పుడు చర్చకు దారితీసింది. అనుకోని ఏదైనా కావాలని వాంటెడ్లీ పెట్టింది అనుకోవచ్చా? అంటే లాయర్లతో వారితో చర్చలు జరిపిన తర్వాత రేపు ఎల్లుండి కోర్టులో ట్రయల్ రన్ ఉన్నటువంటి నేపథ్యంలోనే లాయర్లు కావచ్చు బహిరంగంగా నాగార్జున కుటుంబానికి నాగార్జున క్షమాపణ చెప్తే కొంత నాగార్జున సంబంధించిన వారితో కుటుంబం నుంచి రియాక్షన్స్ అవకాశం ఉన్న నేపథ్యంలో లాయర్ల సూచన మేరకే సురేఖ ఇలా ట్వీట్ చేసినట్టుగా తెలుస్తా ఉంది. ఈ గతంలో ఈ కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు కావచ్చు, నాగార్జున కుటుంబానికి సంబంధించి రాజకీయాల్లో కావచ్చు, సినిమా ఇండస్ట్రీలో చాలా సంచలనంగా మారి కొండా సురేఖ ఎందుకని ఇట్లా మాట్లాడి కొండా సురేఖ ఒక వ్యక్తిగత విషయాలు, కుటుంబ విషయాలు, పరువు నష్టం సంబంధించిన వ్యవహారానికి సంబంధించి ఎందుకు ఇట్లా మాట్లాడిన చర్చ కొనసాగిన నేపథ్యంలో గత కొద్ది రోజులుగా కోర్టులో కేసు నడుస్తా ఉంది. కోర్టులో కేసు నడుస్తూ నాగార్జున కుటుంబానికి అనుకూలంగా తీర్పు వచ్చే అవకాశం నేపథ్యంలోనే సురేఖ ఈ నిర్ణయం తీసుకుని ట్వీట్ చేసినట్టుగా ఆ లాయర్ల నుంచి కావచ్చు, సురేఖ సంబంధించిన అనుచర వర్గం నుంచి అయితే తెలిసినటువంటి పరిస్థితి. మరి చూడాలి, బహిరంగంగా మాట్లాడి మాటల ద్వారా సురేఖ ఏమన్నా క్షమాపణ చెప్తుందా, లేదంటే ఈ ట్వీట్ ద్వారా మాత్రమే ఆమె అభిప్రాయాన్ని చెప్పే ప్రయత్నం చేసిందా, ఈ ట్వీట్ కు సంబంధించి నాగార్జున కుటుంబం ఎట్లా స్పందిస్తుందో అని చర్చ అయితే కొనసాగుతుంది. మరి చూడాలి, ఈ పరువు నష్టం సంబంధించిన కేసు విషయంలో సురేఖకు వ్యతిరేకంగా తీర్పు రాబోతున్నటువంటి నేపథ్యంలోనే సురేఖ వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నట్టు, క్షమాపణలు చెప్పినట్టుగా ట్వీట్ చేసినట్టు తెలుస్తా ఉంది. సాయిరామ్, థ్యాంక్ యూ తిరుపతి. చూద్దాం మరి నాగార్జున కుటుంబ సభ్యులు కానీ మరియు అలాగే కొండా సురేఖ బహిరంగంగా వచ్చి మనం మాట్లాడుతున్న అంశం కూడా మనం వేచి చూద్దాం. రైట్, థ్యాంక్ యూ తిరుపతి.